స్పీడ్ బ్రేకర్స్ అంటే తెలుసు కదా. మరి ఈ స్పీడ్ బ్రేకర్లు చేసే పని ఏంటి? మనం రోడ్డు మీద చాలా ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు మన థ్రిల్కి, మన ఎంజాయ్మెంట్కి, మన స్పీడ్కి అడ్డంకి వేయడానికి స్పీడ్ బ్రేకర్లను పెడతారు. మరి అలాగే మన లైఫ్లో వచ్చే స్పీడ్ బ్రేకర్ల గురించి మాట్లాడుకుందామా కాసేపు? ఎస్, గెట్ ఇన్ టు మై ఛానల్ డాక్టర్ కవిత అజయ్. మరి మన జీవితంలో ఎదురయ్యే చిన్న పెద్ద అడ్డంకులు, ఆటంకాలు ఇవన్నీ కూడా స్పీడ్ బ్రేకర్ల లాంటివే. ఇవి మనల్ని కాస్త నెమ్మదింపజేసి మన ఆలోచనలని జాగ్రత్తగా స్పష్టంగా చూసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. ఒక సరికొత్త ఆపర్చునిటీని ఇస్తాయి. ఇంకా చెప్పాలి అంటే మనకి ఇంకొంత క్లారిటీ ఇస్తాయి. లైఫ్ గురించి, మనం ఎదుర్కొంటున్న సమస్యల గురించి లోతుగా పరిశీలన చేయడానికి అవకాశాన్ని ఇస్తాయి. మరి ఏంటా స్పీడ్ బ్రేకర్లు? మన జీవితంలో మనం ఎదుర్కొనే స్పీడ్ బ్రేకర్లు ఏమై ఉంటాయంటారు? ఆర్థిక ఇబ్బందులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆల్ ఆఫ్ సడన్గా మనం ఎదుర్కొంటూ ఉంటాం. వాటిని అయ్యో ఈ ప్రాబ్లం వచ్చింది అని భయపడకుండా కాస్త స్థిమితంగా మనం ఆలోచిస్తే ఆ సమస్య నుంచి బయటపడగలుగుతాం. ఎలా ఎదుర్కోవాలి అన్న ఎప్పుడు కూడా మనం ఏం చేస్తుంటామంటే ప్రాబ్లమ్ని అటాక్ చేస్తూ ఉంటాం. ఆ ప్రాబ్లమ్ని అటాక్ చేయడం కాదు, సొల్యూషన్కి మార్గాలను వెతుక్కోవాలి. అయ్యో నాకే ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం అని అనుకోవడం వల్ల లాభం ఉండదు కదా, అనవసరమైన స్ట్రెస్. సరే, మరి ఇంకా మనం ఎదుర్కొనే స్పీడ్ బ్రేకర్లు ఏమై ఉంటాయి? ఆరోగ్య సమస్యలు, హెల్త్ ఇష్యూస్. మరి ఆరోగ్యం విలువ మనకి ఎప్పుడు తెలుస్తుంది? మనం ఎప్పుడైతే అనారోగ్య పాలవుతాము అప్పటిదాకా ఫుడ్ని బీభత్సంగా ఎంజాయ్ చేసేస్తుంటారు. రైట్ ఫుడ్ తినడం అనేది చాలా అవసరం మనకి కదా. సో ఆరోగ్య సమస్యలు కూడా స్పీడ్ బ్రేకర్ లాంటిదే. అండ్ బంధువులు లేదా స్నేహితులతో కాన్ఫ్లిక్ట్స్ రావడం, విభేదాలు ఎదుర్కోవడం, తర్వాత ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలు, కెరీర్ సెట్ బ్యాక్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ ఇన్ అవర్ లైఫ్స్. అడ్డంకులు అనేటివి ఎదుర్కొనే మన సమస్యలు అనేటివి ఇన్ఎవిటబుల్, ఖచ్చితంగా వచ్చే తీరుతాయి. వాటిని మనం స్పీడ్ బ్రేకర్ లాగా అనుకొని స్థిమితంగా దాని నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించినప్పుడు అది ప్రాబ్లం లాగా అనిపించదు మనకి. సమ్ టైమ్స్ మనకి లాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఎంతో యాక్టివ్గా, ఎంతో టాలెంటెడ్గా, ఎంతో స్కిల్డ్గా, నేర్పుగా ఆలోచన సమస్యలను ఎదుర్కొనే మనం కూడా సమ్ టైమ్స్ మనం కాన్ఫిడెన్స్ లో అయిపోతూ ఉంటుంది. అది ఎందుకు? మనం ఎదుర్కొనే సమస్యలు. మరి అలాంటి సమయంలోనే కదా మన కాన్ఫిడెన్స్ని ఇంకాస్త పెంచుకోవాల్సింది. ఆ డిప్రెస్ అవ్వకుండా, యాంగ్షియస్ అవ్వకుండా, నర్వస్ అవ్వకుండా మనం స్థితప్రజ్ఞతో ఉన్నట్లయితే ఖచ్చితంగా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకోగలుగుతాం. నెక్స్ట్, ఎమోషనల్ స్ట్రెస్, భావోద్వేగాల ఒత్తిడి. ఇది మన పాజిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ చాలా ఉంటాయి కదా. దుఃఖం, సంతోషం, ప్రేమ, గ్రాటిట్యూడ్, ఇవన్నీ కూడా మన పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎమోషన్స్. సో వాటి నుంచి మనం ఒక్కటి గుర్తుపెట్టుకుందామండి, వీ కాంట్ కంట్రోల్ అదర్స్ బట్ వీ కెన్ కంట్రోల్ అవర్ సెల్స్. మన ప్రేమని మనం అదుపు చేసుకోవచ్చు, మన సంతోషాన్ని మనం అదుపు చేసుకోవచ్చు, మన బాధని మనం అదుపు చేసుకోవచ్చు, కానీ అవతలి వ్యక్తిని మనం కంట్రోల్ చేయలేం కదా. సో ఈ ఒక్క విషయం మనకి ఎంత బాగా అర్థమైతే అంత సంతోషంగా మన జీవితాన్ని ఉండగలుగుతాం. ఈ ఎమోషన్స్ని ఎదుర్కోవడం అంటే సమ్ టైమ్స్ ఫ్యామిలీలో కావచ్చు, స్పౌస్తో కావచ్చు, పిల్లలతో కావచ్చు, మనం అరే ఇలా చేస్తున్నారేంటి అని మన మనసుకి చాలా బాధ అనిపిస్తుంది. సో ఆ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడాలి అంటే అలాంటివి మనకు స్పీడ్ బ్రేకర్ లాంటివి అని మనం అర్థం చేసుకోవాలి కదా. ఎస్, కానీ ఇవన్నీ కూడా మనకు అవసరమే. ఎందుకంటే స్పీడ్ బ్రేకర్లు ఎందుకుంటాయి? మామూలుగా రోడ్డు మీద మనల్ని కింద పడేయడానికో, నాశనం చేయడానికో కాదు. ఇవన్నీ కూడా మనల్ని స్మూత్గా, మన డ్రైవింగ్ని స్మూతింగ్గా వెళ్ళడానికి, మన గమ్యస్థానానికి సరిగ్గా చేరుకోవడానికి. చాలా స్పీడ్గా మనం స్పీడ్ బ్రేకర్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటాం అనుకోండి, ఎప్పుడో చోట మన వెహికల్ స్పీడ్ అదుపు తప్పి మనం కింద పడవచ్చు. అందుకే స్పీడ్ బ్రేకర్లు పెడతారు. సేమ్ లైక్ దట్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న అంశాలన్నీ కూడా మనల్ని నాశనం చేయడానికో, మనల్ని ఇబ్బంది పెట్టడానికో కావు. జీవితంలో మనకి
ఇంకాస్త మెచ్యూర్డ్గా మనం ఎదగడానికి, మరింత స్పష్టత తీసుకురావడానికి, మనం ఎదిగేందుకు అవకాశాలు ఇస్తున్నాడు ఆ భగవంతుడు అని అనుకున్నాం అనుకోండి, ఎంత అద్భుతంగా మన జీవితాన్ని మార్చుకోగలుగుతాం. అసలు స్ట్రెస్ ఉంటుందా మనకి? ఉండదు కదా. సో మనం చేయాల్సింది ఏంటి? ఈ స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు స్టే కామ్, నిలకడగా ఉండగలగడం. గాబరా పడిపోయి, కంగారు పడిపోయి, మనం కంగారు పడి, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కంగారు పెట్టేసి, ఫ్రెండ్స్ని కంగారు పెట్టడం వల్ల సమస్య సాల్వ్ అవ్వదు. ఎంత స్థిమితంగా ఉండి, ఎంత కామ్గా ఉంటే మనకి సొల్యూషన్స్ తట్టుతాయి. ఆ తర్వాత ధైర్యంగా ఎదుర్కోవడం. ఎస్, ప్రాబ్లమ్స్ వచ్చాయి, నన్ను మరింత ఎదిగేలా చేయడానికే అని అనుకోవాలి. కానీ నాకే ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి అని మనం బాధపడితే, క్వశ్చన్ చేసుకుంటే మనం అందులోంచి బయటపడలేం. అండ్ ఆ తర్వాత మన మీద మనకి నమ్మకం కలిగి ఉండడం, హ్యావింగ్ ఫెయిత్ అంటాం కదా, అది చాలా అవసరం. ఎస్, ఇంతకుముందు మనం ఎన్ని కష్టాలను ఎదుర్కొని ఉండలేదు చిన్నప్పటి నుంచి. మరి వాటిని అన్నీ తట్టుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే వీ హ్యావ్ దట్ కరేజ్, వీ హ్యావ్ దట్, ఆ ధైర్యం నాకుంది అన్న నమ్మకం నీకుంటే ఎలాంటి ప్రాబ్లంనైనా ఎదుర్కోగలుగుతాం. ఆ తర్వాత ఇంకా అసలు ది బెస్ట్, నేనైతే ఇలాగే అనుకుంటాను, సమస్యలని అవకాశాలుగా చూడడం. టర్నింగ్ అవర్ ప్రాబ్లమ్స్ ఇంటూ ఆపర్చునిటీస్. ఎంత బాగుంది కదా ఇది. ఎస్, మరి లైఫ్లో స్పీడ్ బ్రేకర్స్ ఉంటేనే మన ప్రయాణం మరింత జాగ్రత్తగా, ఆనందంగా, అందంగా సాగుతుంది. మరి ఒక చిన్న కథ చెప్పుకుందామండి ఈ స్పీడ్ బ్రేకర్ల గురించి. అంటే కొందరి జీవితాల్లో ఇలాంటి స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు అని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని మనం తెలుసుకున్నట్లయితే మనం ఎంతో కొంత నేర్చుకుంటాం. ఒక చిన్న కథ. స్పీడ్ బ్రేకర్ని ఎలా దాటాలో, జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలో ఈ కథ మనకి తెలుపుతుంది. ఒకసారి ఒక అమ్మాయి కొత్తగా సైకిల్ నడపడం నేర్చుకుంటుంది. మొదటిసారి చిన్న స్పీడ్ బ్రేకర్ దగ్గరికి రాగానే భయపడిపోయి, నాన్న నాకు భయంగా ఉంది నాన్న, నాకు ఈ సైకిల్ రాదు, నాకు వద్దు నాన్న అని ఏడ్చేసింది. అప్పుడు నాన్న ఏం చెప్పాడంటే, బిడ్డ, భయం ఉంటే స్పీడ్ బ్రేకర్ దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం నీ వేగాన్ని తగ్గించి మనసు ధైర్యంగా ఉంచుకొని ముందుకు వెళ్ళు, తప్పకుండా నువ్వు దాన్ని దాటేస్తావు. నాన్న ఇచ్చిన స్ఫూర్తితో మళ్ళీ ప్రయత్నించింది. రెండోసారి చిన్నగా జారినా కూడా భయపడలేదు. మూడోసారి ఏం చేసింది? చాలా ధైర్యంగా స్పీడ్ బ్రేకర్ని దాటేసింది. మరేం తెలుసుకున్నాం మనం ఈ కథ నుండి? భయానికి ఎదురుగా ధైర్యం నిలబడితే స్పీడ్ బ్రేకర్లు అంత భయంకరంగా కనబడవు కదా. మీరు సైకిల్ నేర్చుకున్నప్పుడు, స్కూటీ నేర్చుకున్నప్పుడు, బైక్ నేర్చుకున్నప్పుడు, కార్ నేర్చుకున్నప్పుడు ఇది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు కదా. అంతే, సో సింపుల్. మొదటిసారిగా భయపడ్డాం మనం, తర్వాత హ్యాపీగా మనం డ్రైవ్ చేయట్లేదా ఏంటి? ఇట్లాగే మన జీవితంలో వచ్చే స్పీడ్ బ్రేకర్లు కూడా అంతే. ఇప్పుడు ఇంకో కథ చూద్దాం. ఒకప్పుడు రాము అనే ఒక విద్యార్థి చాలా కష్టపడి చదివేవాడు. ఒక్కసారి అతను పరీక్షల్లో అనుకున్నన్ని మార్కులు రాలేదు. చాలా నిరాశ చెందాడు. చదవడం ఆపాలని కూడా అనుకున్నాడు. చదివిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తున్నాయా, నేను ఇంత కష్టపడి చదివితే నాకు ఉద్యోగం రావాలని ఉందా, ఎందుకు ఇంత కష్టపడాలి, నా వల్ల కాదు ఇంకా అని డిసైడ్ అయిపోయాడు. కానీ అతనికి ఇష్టం ఉన్న టీచర్ ఉంటారు కదా, వచ్చి ఇలా చెప్పాడు, ఏరా రాము, ఇది నీ జీవితంలో నీ పరీక్ష అనేది ఒక స్పీడ్ బ్రేకర్. నీ ప్రయత్నాన్ని అస్సలు ఆపొద్దు. నువ్వు మరింత బాగా చదివితే తప్పకుండా విజయం నీకే వరిస్తుంది, నిన్ను వరిస్తుంది అని చెప్పి ధైర్యం ఇయ్యగానే, అంతే అంటారా మాస్టరు, కష్టపడాలంటారా, చదవమంటారా, చదివేసేయరా, చదివి చూడు, వచ్చేస్తాయి నెక్స్ట్ టెస్ట్లో నువ్వే ఇరగదీసేస్తావు చూడు ఇంకా అని చెప్పేసి అనగానే టీచర్ మాటలు విన్న రామ్ మళ్ళీ కష్టపడి చదివాడు. ఆ తర్వాత పరీక్షల్లో అతనికి చాలా మంచి మార్కులు వచ్చాయి. సేమ్ అంతే, జీవితంలో ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి పొందినప్పుడు ఇలాంటి స్పీడ్ బ్రేకర్లు మనకి చాలా దిగదుడిపైపోతాయి. మరేమంటారు? నీతి తెలుసుకుందామా? ఈ రెండు కథల నుంచి మనం నేర్చుకున్న నీతి ఏంటంటారు? ఒకసారి విఫలం కావడం అంటే జీవితంలో వెనక్కిపోవడం కాదు, మరింత మంచి విజయానికి ఇది పునాది అని మనం తెలుసుకోవాలి. సింహం ఒక్క అడుగు వెనక్కి వేసింది అంటే భయపడినట్ట కాదు, పంజా విసరడానికి. మరి ఆర్ యూ రెడీ? మీ పంజా విసరడానికి మీరు రెడీ కదా? స్పీడ్ బ్రేకర్లకు మీరు భయపడరు కదా? ఎస్, విషింగ్ యూ గుడ్ లక్ అండ్ యువర్ ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే
Please do subscribe my channel and share with your loved ones. Thank you. Bye bye. Take care.